ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతి పార్టీ సర్వే చేస్తుంటుంది. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ చెప్పుకుంటుంది. సర్వేల్లో ప్రతికూల ఫలితం వచ్చినా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు నేతలు. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం కొత్త పల్లవి అందుకుంది. తమకు ఆధిక్యం రాదని, అయినా అధికారం మాత్రం తమదేనని చెబుతోంది. మెజారిటీ రాకుండా ప్రభుత్వ ఏర్పాటు ఎలా? ఇంతకీ ఈ కొత్త స్ట్రాటజీ ఆవిష్కరించిన నేత ఎవరు? తెర వెనుక ఆ పార్టీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీజేపీ వ్యూహం తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు దారి తీసింది. 2014లోనూ హంగు వస్తుందన్న చర్చ జరిగింది. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి పరిస్థితులు ఏ పార్టీకి అంత ఈజీగా కనిపించడం లేదు. బీఆర్ఎస్ 50 సీట్ల వరకు వచ్చి ఆగిపోవచ్చన్న అంచనా వేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ కు 35 సీట్లు, తమకు 25 సీట్లు రావచ్చని లెక్కలు వేసుకుంటోంది కమలం పార్టీ. అందులో భాగంగానే గెలుస్తామన్న చోటే ఫోకస్ పెట్టింది. అందుకే బీజేపీకి 15 సీట్లు వస్తే తెలంగాణలో హంగు ఖాయమన్న చర్చ అయితే జరుగుతోంది. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయనే వాదనలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో పరివార్కు సంబంధించిన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఏబీవీపీలు బలంగా ఉన్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ కింగ్ మేకర్ కావాలని అడుగులు వేస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తూనే ఆ పార్టీ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. కమలం పార్టీ క్రమంగా బలపడుతోంది. కొన్నేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి తమకు అంది వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో ఉన్న కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే 60 సీట్లు గెలుచుకోవాలి. అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం లేదు. కాబట్టి హంగు దిశగా తెలంగాణ పొలిటికల్ సినారియోను డ్రైవ్ చేస్తోంది బీజేపీ. అలా ప్లాన్ చేసి బీజేపీ సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్టీకి ఏమాత్రం పట్టు లేదన్న రాష్ట్రాల్లో సత్తా చాటింది కమలదళం. ఎవరికి ఊహకందని వ్యూహాలతో త్రిపురలో అధికారంలోకి వచ్చింది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉండే మేఘాలయలలో పాగవేసింది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీని గద్దె దించినంత పనిచేశారు కమలనాథులు. సింగిల్ డిజిట్ సీట్లు లేని వెస్ట్ బెంగాల్లో ఏకంగా 70 స్థానాలలో గెలుచుకొని మమతా బెనర్జీపై సువేంద్ అధికారాన్ని పెట్టి ఓడించింది. అందుకే బీజేపీ పాలిటిక్స్ ఎవరి ఊహల కందవంటారు పొలిటికల్ అనలిస్టులు. ఓడినా గెలిచినా ప్రతి దాని నుంచి బీజేపీ ఏదో ఒకటి నేర్చుకుంటుందే తప్ప రేసు నుంచి వెనక్కి తగ్గదన్న చర్చ ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణలో బీజేపీకి 15 సీట్లు వస్తే తెలంగాణలో హంగు ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఏదైనా పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకవేళ బీజేపీ మద్దతుతోనే ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన బీజేపీ ఎవరితో పొత్తుకు వెళ్ళకపోవచ్చు. వేరే పార్టీ మద్దతు తీసుకొని బీసీని సీఎం చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేదే బీజేపీ ఆలోచన. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. ఇక మిగిలింది బీఆర్ఎస్. బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ వచ్చినా తాము చేర్చుకోలేదంటూ ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వలేమని చెప్పేశామని స్పష్టం చేశారు ప్రధాని. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నడిచింది. ఇది ఇంకా పెండింగ్ లో ఉండగా వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అయినా ఇంకో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు కలవడం అసాధ్యం. ఈ లెక్కన బీజేపీ ఎలా అధికారంలోకి రాగలుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే బీజేపీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఉందని, అది ప్రయోగించి అధికారంలోకి రావాలనే కలలు నిజం చేసుకునే ఛాన్స్ ఒకటి ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆ బ్రహ్మాస్త్రమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం. పక్కా వ్యూహం ప్రకారమే అడుగులు వేస్తోంది బీజేపీ. మేనిఫెస్టోను కూడా సాదా సీదాగానే రిలీజ్ చేసింది
బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోటీగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఉచిత కాశీయాత్ర, కొన్ని రకాల చదువులు చదివే అమ్మాయిలకు ల్యాప్టాప్ వంటి హామీలు ఇచ్చింది. ఇవేమీ మిగతా రెండు పార్టీలతో పోలిస్తే పెద్దగా ప్రజాకర్షణమైనవి కావు. బీజేపీ వ్యూహం వేరుగా ఉంది కాబట్టి మేనిఫెస్టోను సాదాసీదాగా రిలీజ్ చేసిందన్న టాక్ ఉంది. బీజేపీ గెలిచే చోట అక్కడున్న పరిస్థితులు అభ్యర్థుల బలబలాలే గెలిపిస్తాయి. అందుకే బీజేపీ హంగ్ ప్లాన్ తోనే రాజకీయ అడుగులు వేస్తోంది. బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. అందుకే సూర్యాపేట సభ వేదికగా అమిత్ షాతో బీసీని సీఎం చేస్తామని ప్రకటింపజేసింది కమలం పార్టీ. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ బీసీ ఆత్మగౌరవ సభలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. దేశ ప్రధానైన తాను బీసీనని, తెలంగాణకు కూడా బీసీ సీఎం రాబోతున్నారని చెప్పారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో మాదిగల విశ్వరూప మహాసభలో వర్గీకరణకు మద్దతు ప్రకటించారు ప్రధాని. త్వరలోనే కమిటీ వేస్తామని, మాదిగలకు అన్యాయం జరిగిందని, తాము సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు మోడీ. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణకు మద్దతు అంశం కలిసి వస్తోందని అంచనా వేస్తోంది బీజేపీ. 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో తమకు అనుకూలంగా ఓటింగ్ ఉంటుందని భావిస్తోంది. సేమ్ టైం బీసీ సీఎం నినాదం కూడా తాము అనుకున్న ఫలితాలు వచ్చేలా చేస్తోందని నమ్ముతోంది కమలం పార్టీ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే, మరికొందరు బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ పరిస్థితులలో హంగు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికే మోడీ టీం ప్రయత్నిస్తోంది. ఒకవేళ హంగు వస్తే అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకు కారణం బీజేపీ ప్లానింగేనని తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనలో బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బీజేపీ సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని బీజేపీ నేత బిఎల్ సంతోష్ ప్రకటించారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అవుతోందని, బీజేపీ అధికారంలోకి వస్తోందని చెప్పిన బిఎల్ సంతోష్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపారు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వరకు ఓకే గాని, హంగులో బీజేపీ కింగ్ ఎలా అవుతుందో అర్థం కాక కాషాయ దళమే మల్లగుల్లాలు పడుతోందట. బీజేపీ కనీసం 15 సీట్లు సాధించినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దూరం అవుతాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికోసమే బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విహెచ్పీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలలను కొట్టేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీని డకౌట్ చేశామని, ఇక ఎన్నికల పోరులో కాంగ్రెస్ ను రన్అట్ చేస్తామని క్రికెట్ పరిభాషలో సింపుల్ గా తేల్చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హంగ్ ప్రసక్తే లేదని, తమకు 85 సీట్లు వస్తాయంటున్నారు. 115 సీట్లలో బీజేపీకి డిపాజిట్ గల్లంత అవుతోందని జోస్యం చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు రేవంత్. ఏది ఏమైనా బీజేపీ టాప్ లీడర్ సంతోష్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కలవరం పుట్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అంటే రెండు పార్టీల ముఖ్య నేతలు హై అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనేది పరిశీలకుల అభిప్రాయం.